Hi students, welcome back to the ICS Smart Study. మనం ఇవాళ ప్రీ పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2024 మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూసేద్దాము. చాలా చెప్పలేదు, కొంచెం పర్లేదు, బాగానే ఇచ్చి అడిగాడు. సో ఇదే లాస్ట్ ఇంకా మోడల్ పేపర్. ఇంకా 2-3 days లో మీకు ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయి. సో ఒకసారి కూడా చూడండి, ఎక్కడైనా మీరు ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో ఒక రెక్టిఫై అవుతాయి. మేబీ ఇది క్వశ్చన్ ఏమన్నా అలాంటి క్వశ్చన్ రావచ్చు, లేకపోతే రిపీట్ అవ్వచ్చు, లేకపోతే చెప్పలేము ఎలా క్వశ్చన్ అనేది అడుగుతారు. సో ఇది మీకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండ్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ ప్రాబ్లం సెక్షన్ ఏ లో మనం మ్యాథమెటిక్స్ ప్రీ పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2024 సెక్షన్ ఏ. సో దట్ మీన్స్ పార్ట్ ఏ సెక్షన్ 1 లో మనం ఉన్నాము. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నది, కన్వర్ట్ ద ఫాలోయింగ్ సెట్ ఇంటూ సెట్ బిల్డర్ ఫామ్. సో ఇప్పుడు ఇచ్చిన ఏ గానీ బి గానీ సెట్ బిల్డర్ ఫామ్ లో రాయమంటున్నాడు. సో ఎలా రాస్తాం మనం చూడండి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు, సో సెట్ బిలాంగ్స్ టు 2, 4, 8, 16, 32 ఇలా అడిగాడు అనమాట. సో ఇప్పుడు మనం దీని మొత్తాన్ని ఎలా రాసుకోవచ్చు, సెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 2 power 1, సో 4 ఉంది, 2 square రాసుకోవచ్చు కదా, 2 square. నెక్స్ట్ 8 ఉంది, 2 power 3. నెక్స్ట్ 16 ఉంది, అంటే 2 power 4. అలాగే 32 ఉంది, 2 power 5. సో ఇప్పుడు నాకు ఇక్కడ అన్ని బేస్ అన్ని 2 ఉన్నాయి, పవర్స్ ఏమో 1, 2, 3, 4 ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బిలాంగ్స్ టు 2 power n రాసుకోవచ్చు ఇలా. సో దీని మొత్తాన్ని సో ఒక్కొక్క 1 ప్లేస్ లో మనం 1, 2, 3, 4 అని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వచ్చండి. X4 లో మీకు ఏమన్నా n ప్లేసెస్ లో మనం 1, 2, 3, 4 సెట్ చేసుకుంటూ వచ్చామంటే, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు మనం, ఏ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సెట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఈక్వల్స్ టు 2 power n వేర్ small n belongs to natural numbers, that means all, but it is 1 less than or equals to n small n less than or equals to 5. ఇలా అంతేనా మనం రాసుకోవాల్సింది. సో x is a set of for all x equals to 2 power n where n belongs to n, that n is 1 less than or equals to 5. దీని మిడిల్ లో ఉండేవి మనకి 1, 5 కూడా మనం తీసుకొని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. సెట్ బిల్డర్ ఫామ్ అనేది ఇలా రాస్తాం అనమాట. సో అలానే బి కూడా చూడండి అన్న, బి ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఏమి ఇచ్చాడు మనకి, 2, 3, 5, 7, 2, 3, 5, 7, 11, 13. దీన్ని బాగా అబ్జర్వ్ చేసింది, ఇవన్నీ 5 నెంబర్సే కదా. సో బి దట్ మీన్స్ ఎక్స్ సెట్ ఆఫ్ prime numbers that are x less than 70. Next 79 వస్తుంది, 70 కంటే తక్కువ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద ఫార్మాట్ వీఆర్ రైటింగ్ ద బిల్డర్ ఫామ్. సో దిస్ ఈస్ ద సెట్ ఆఫ్ బిల్డర్ ఫామ్. సో ఈ విధంగా మనం ఇవి రాస్తామంటే ఏ బి ఇలా రాసేస్తాము అంటే చాలు, మనకి 2 marks అనేది మనం సింపుల్ గా గెలుచుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్, టు చెక్ వెదర్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇస్ కన్సిస్టెంట్ అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు నిజమంటే ఇక్కడ నేను దీన్ని a1x ప్లస్ b1y ఈజ్ ఈక్వల్స్ టు c1, ఇది వచ్చేసేమో a2x ప్లస్ b2y ఈజ్ ఈక్వల్స్ టు c2 అనుకుంటున్నా. సో సింపుల్ అనేది ఏం పెద్ద ఏముండదు. సో a1 by a2 ఈజ్ ఈక్వల్స్ టు b1 by b2 ఈజ్ ఈక్వల్స్ టు c1 by c2 ఇలా మనకు వచ్చిందంటే, సో మనకి ఇక్కడ డైరెక్ట్లీ స్టేట్ అయితే కన్సిస్టెంట్. ఒకవేళ ఇలా కాకుండా వేరే నెంబర్స్ వచ్చినాయి అంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చేసాము, a1 వాల్యూ వచ్చేసాము 1 by a2 వాల్యూ వచ్చేసాము 2, దట్ ఈస్ ఈక్వల్స్ టు b1 వాల్యూ వచ్చేసాము 2, b2 వాల్యూ వచ్చేసాము 3 ఈజ్ ఈక్వల్స్ టు c1, c2 వాల్యూ వచ్చేసాము 8/13. సో ఏది కానీ మనకి ఈక్వల్ గా లేదు. సో కాబట్టి ఇవి యూనిక్యూ కాదు. సో యూనిక్యూ కాదంటే మనకు ఖచ్చితంగా అది కన్సిస్టెంట్ కాదనమాట. సో ఎందుకంటే ఈక్వల్ గా అనేది మనకి లేదు. ఒకవేళ 1/2 ఇప్పుడు 2/4 అని ఇచ్చి 1/2 అని ఇచ్చి అనుకో, ఇప్పుడు మళ్ళీ ఇది 2 1s are 2 2s are. సో ఇలా మనకి అన్నిట్లలో 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అని ఉంటే ఇది కన్సిస్టెంట్ అని చెప్పొచ్చు మనం. కానీ అలా ఇవ్వలేదు మనకి. ఎలా ఇచ్చాడు, 1/2
2/3 8/13. సో మన ఈక్వేషన్ ఇలా ఉంది కాబట్టి సో ఇట్స్ నాట్ ఏ కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. ఈ విధంగా సింపుల్ గా మనం చూపించేసి మనం చెప్పేయచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ఎక్స్ ద మీన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ x +1 x +2 x +5 x -2 and x -6 is 6 అంటున్నాడు. సో ఫైండ్ ఎక్స్, అసలు ఎక్స్ ఏంటిది, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటున్నాడు. కమాన్, ఫైండ్ ఎక్స్ అన్నాడు కదా, ద మీన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. మీన్ ఫార్ములా ఉంది, సో ఇక్కడ చూద్దాం. మీన్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై sum of observations by total number of observations. So mean m is equals to sum of observations అంటే ఏమన్నా x plus x plus 1 x plus 2 x plus 3 కదా. సో సమ్ చేద్దాం అవన్నీ. x plus x plus 1 plus x plus 2 plus x plus 5 plus x minus 2 plus x minus 6 divided by so total number of observations. So 1 2 3 4 5 6 ఉన్నాయి total 6 observations. సో మీన్ వాల్యూ ఎంత అంటున్నాడు, టోటల్ మీన్ వాల్యూ 6 అంటున్నాడు. సో m వాల్యూ కూడా ఇచ్చాడు 6. ఇక్కడ టోటల్ ఎన్ని x ఉన్నాయి మనకి, 1 2 3 4 5 6 x ఉన్నాయి. 6x plus 1 2 5 అంటే 1 plus 2 plus 5 అంటే 8. ఇక్కడ వచ్చేసి -2 -6 అంటే -8 డివైడెడ్ బై 6. 8 plus 8 -8 క్యాన్సిల్ అయిపోతుంది. డినామినేటర్ లో ఉన్న 6 ఈ పక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 6 6 36 is equals to 6x. సో x is కదా, సో x is equals to 36/6. అప్పుడు x వాల్యూ 6 1 6 6 36. సో ఆన్సర్ వచ్చేసేమో 6. సో ఆన్సర్ ఇస్ 6. సింపుల్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.